तेलंगाना देखिए न्यूज़ में आप तमाम का खैर मुकदमे बढ़ते हैं खबर की जानिब। कांग्रेस पार्टी की जानिब से सिकंदराबाद एमपी इंतखाबात में आजद दानम नागेंद्र ने किया अपना हलफनामा दाखिल। बताया गया कि अपने नॉमिनेशन पेपर्स आज वो रियासत तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी के हमरा दाखिल करने के लिए पहुँचे। इस मौके पर कायदीन की बड़ी तादाद भी मौजूद थी। बताया गया कि हैदराबाद की मेयर के अलावा सनतनगर से कॉन्टेस्टेड एमएलए कोटा नीलिमा अजहरुद्दीन व दीगर सीनियर कायदीन भी आज इस नॉमिनेशन की रैली में शरीक रहे। अवाम की कसी तादाद देखी गई। देखना यह है कि इस कांटे की टक्कर में कौन सी सेक्युलर फोर्सेस जीत कर कामयाब होती है या फिर किशन रेड्डी वापस जीत कर आते हैं। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। నామినేషన్ నేను సబ్మిట్ చేయడం జరిగింది। ఈ నామినేషన్ సబ్మిట్ చేయడానికి నాతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రావడం చాలా సంతోషం। కార్యకర్తల్లో నూతనమైనటువంటి ఉత్సాహాన్ని మరి ఆయన ప్రోత్సహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదే విధంగా ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గౌరవనీయులు గద్వాల్ విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి గారు, ఇండియన్ కెప్టెన్ గా పనిచేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు అజహరుద్దీన్ గారు, మరి అదే సంగీత యాదవ్ గారు, మిగతా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈ యొక్క ర్యాలీతోనే తెలిసిపోయింది తెలంగాణ ప్రజలు, ప్రత్యేకంగా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు తప్పకుండా ఈ రోజుల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో 13వ తేదీ నాడు కాంగ్రెస్ అభ్యర్థి నన్ను అత్యధిక మేరతో గెలిపిస్తారని ఈ యొక్క ర్యాలీ ద్వారా ప్రూవ్ అయిపోయింది। నాకు విశ్వాసం ఉంది ప్రతి కార్యకర్త ఇలాగే పనిచేయాలని। 13వ తేదీ ఇంకా 20 రోజులు మాత్రమే మిగిలింది కాబట్టి 15-16 రోజులే మిగిలింది కాబట్టి ఈ 16 రోజులు కష్టపడండి। రాబోయేటువంటి 5 సంవత్సరాలు మేము కష్టపడతాం, అభివృద్ధికి తోడ్పడతాం, అభివృద్ధి అంటే ఎలాగుందో చూపిస్తామని సికింద్రాబాద్ పార్లమెంట్లో అభివృద్ధి నోచుకున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎన్నో స్లమ్స్ ఉన్నాయి। హైదరాబాద్ సిటీలో సుమారు 1500 నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి, అన్నోటిఫైడ్ ఇంకా ఎన్నో ఉన్నాయి। అన్ని స్లమ్స్లలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసి సికింద్రాబాద్ ప్రజల యొక్క మనసు, వారి హృదయం గెలుచుకోవడానికి నిరంతరం కృషి చేస్తాను। థ్యాంక్ యూ। అక్కడనే ఉంటాడు, అన్న మంచోడే కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా, ఇక ఆ పిట్టల ద్వారా నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే। అందుకే పచ్చన్నకే ఓటేసిన పచ్చన్నకు రాదది, ఓటు చీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది। పచ్చన్నని గెలిపియనికే కాదు, పరపతున్న పచ్చన్న ఇజ్జత్ ఇయనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు। ఎక్కడున్నాడో తెలియదు, ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు। మన నామినేషన్ వేసి నేను చూసిన, అరే పద్మారావు గారు కూడా ఈ టీజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండేటోడు ఎంతమంది వచ్చిరో చూద్దామని పట్టుమని 4 కూడా రాలే। అయ్యను ఫామ్ ले लियो।